శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. విశ్వరూప ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 256వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు విశ్వరూపాయ నమః అని చెప్పాలి. విశ్వ అంటే విశ్వము యొక్క అని, రూప అంటే రూపమైనది అని. తారక గ్రహ ఉపగ్రహాదులతో కూడి ఉన్నదే విశ్వం. ఇవన్నీ బాహ్యంగా మనకు కనపడే బ్రహ్మాండానికి సంబంధించినవి. ఇవన్నీ సూక్ష్మ రూపంలో పిండాండంలో కూడా ఉంటాయి. అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ రూపంలో పరమాణు కేంద్రకాల్లో కూడా ఉంటాయి. ఈ విధమైన స్థూల సూక్ష్మ రూపాల్లో ఉన్న సమస్తము విశ్వమే అవుతుంది. ఈ విశ్వమే అమ్మవారి రూపం. రెంటికి భేదం లేదు. అమ్మవారిని చూడాలన్నా అర్థం చేసుకోవాలన్నా విశ్వాన్ని బాగా అవగాహన చేసుకోవాలి. సాధారణంగా 3 రకాల అవస్థలలో జీవుడుంటాడు. మొదటిది జాగ్రత్త అవస్థ, రెండవది స్వప్నావస్థ, మూడవది సుషుప్తావస్థ. జాగ్రత్త అవస్థ అంటే మెలకువగా ఉన్నప్పటి స్థితి. స్వప్నావస్థ అంటే కలగంటున్నప్పుడు ఉండే స్థితి. సుషుప్తావస్థ అంటే నిద్రలో ఉన్నప్పటి స్థితి. ఈ 3 స్థితులను సూచించే అమ్మవారి నామాలను, ఈ స్థితుల అభిమాన జీవులను సూచించడానికి సంకేతించే అమ్మవారి నామాలను ఈ నామం నుండి వివరించడం జరుగుతుంది. విశ్వంలో మెలకువ స్థితిలో ఉండే జీవుని సూచించడానికి వాడే అమ్మవారి నామమే విశ్వరూప అని అర్థం చెప్పుకోవాలి. శ్రీమాత్రే నమః. జాగరిణి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 257వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు జాగరిణ్యై నమః అని చెప్పాలి. జాగరిణి అంటే జాగ్రత్త అవస్థను సూచించున్నది అని. విశ్వంలో తిరిగే జీవుల మెలకువ స్థితిని సూచించే అమ్మవారి నామం జాగరిణి. జాగ్రత్త అవస్థలో ఉండే జీవునికి సర్వేంద్రియ జ్ఞానం ఉంటుంది. కాబట్టి స్థూల శరీర వ్యవహారాలన్నీ నిర్వర్తింపబడుతున్నట్లు తెలుస్తుంది. ఇలా తెలియడానికి కారణమైన జ్ఞానాన్ని సూచించే అమ్మవారి పేరు జాగరిణి అంటారు. జాగ్రత్త అవస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. స్వపంతి ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 258వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు స్వపంత్యై నమః అని చెప్పాలి. స్వపంతి అంటే స్వప్నావస్థను సూచించున్నది అని అర్థం. కలను కంటున్నప్పుడు జీవునికి పంచేంద్రియాలు పనిచేయకపోయినా అవి నిర్వర్తించవలసిన పని కూడా మనస్సే చేస్తుంది. స్వప్నంలో చూడబడే దృశ్యాలు, సన్నివేశాలు, సంఘటనలు, వస్తువులు, వ్యక్తులు అన్నీ కలలు కంటున్న జీవి మనస్సుతోనే చేయబడి ఉంటాయి. కాబట్టి ఈ స్వాప్నిక లోకం సూక్ష్మమైనదే కానీ స్థూలమైనది కాదు. ఈ స్వప్నావస్థలో ఉండే జీవుని సూచించే అమ్మవారి నామాన్ని స్వపంతి అంటారు. స్వప్నావస్థను సూచించినది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. తైజసాత్మిక ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 259వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు తైజసాత్మికాయే నమః అని చెప్పాలి. తైజసాత్మిక అంటే తేజస్సు వంటి సూక్ష్మ స్వప్నావస్థకు అధిష్టాత్రి అని అర్థం. స్వప్నావస్థలో ఉండే జీవుని యొక్క సూక్ష్మలోక స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అంటారు. తేజస్సు ఎంత సూక్ష్మమైనదో మనస్సుతోనే చేయబడిన స్వప్నలోకం కూడా అంత సూక్ష్మమైనది అవడం వల్ల ఈ స్థితిని సూచించే అమ్మవారి నామాన్ని తైజసాత్మిక అనడం జరిగింది. స్వప్నావస్థ యొక్క సూక్ష్మ లక్షణ స్వరూపము అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. సుప్త ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 260వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సుప్తాయై నమః అని చెప్పాలి. సుప్త అంటే నిద్రావస్థను సూచించున్నది అని అర్థం. స్వప్నావస్థలో పంచేంద్రియాలు పనిచేయకపోయినా వాటి పని మనస్సే నిర్వహిస్తుంది. ప్రస్తుతం చెప్పబడే సుషుప్తి అవస్థలో మనస్సు, బుద్ధి 2 కూడా పనిచేయవు. ఇవి 2 హృదయంలోనికి లీనమై ఉంటాయి. ప్రాణం ఉన్నప్పటికీ జీవికి ఏమీ తెలియని స్థితి ఇది. ఏమీ తెలియదని అనుకున్నా ఆనంద స్పర్శ మాత్రం ఉంటుంది. ఆ నిద్రానందానుభూతి అనిర్వచనీయమైనది కాబట్టి ఇలా ఉంటుంది అని చెప్పలేము. జీవప్రజ్ఞ సర్వేశ్వర ప్రజ్ఞతో కలిసి ఉండే తాత్కాలిక వ్యక్తిగత ప్రళయాన్ని సూచించే స్థితి ఇది. ఏమీ తెలియని గాఢ నిద్రావస్థ అయినప్పటికీ మెలకువ రాగానే తాను సుఖంగా నిద్రించిన అనుభూతి, జ్ఞానం మాత్రం ఉంటుంది.
ఈ అనుభూతి జ్ఞానాన్ని సూచించే అమ్మవారి నామాన్ని సుప్త అంటారు. నిద్రావస్థను సూచించున్నది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.